ఎందుకు మీకు ఉమెన్ హెల్త్ గురించి అలా మాట్లాడాలనిపించింది? ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు అంటే ఒక్కసారి మా కోసం. మానవ సేవయే మాధవ సేవ. మీకు ఇష్టమైనది? అయ్యో నిజంగా సార్. మాకు అది ఇష్టం లేదు. ప్రపంచంలో మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్లు, నేల, గాలి, కలియుగానికి ఉన్న లక్షణాలు ఏమిటి, మనుషుల్లో ఉండే లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు స్వామి? ఏదైతే వాడు ఏడిస్తే వాడి నుంచి వీడికి ఏడుపు వస్తుంది. సో ఇది విజృంభించి ఉంటుంది ఇప్పుడు ప్రతి చోట కూడా. ఆస్తులు వెనకేసుకునే విధానం ఏదైతే ఉందో దాని నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఇంత తెలుసుండి ఈవేళ ఉన్న మనిషి రేపు ఉంటాడో లేడో అని తెలిసినా కూడా తనకి స్థాయికి మించినటువంటి బాధ్యత తనమి పెట్టుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు నా కొడుకులకి కూతుళ్ళకో నేను చేయవలసింది నేను చేశా, కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేట్టుగా నేను చేశా. మీకు సంతోషాన్ని ఇచ్చేది ఏమిటి, మిమ్మల్ని బాధ పెట్టేది ఏమిటి అంటే ఏం చెప్తారు? మాకు ఎదటివాడు కష్టం చూస్తే ఏడుపు వస్తుంది, మంచి పనులు చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది. సో మీకు ప్రత్యేకంగా అమావాస్య, పౌర్ణమి, ఈరోజు ఈ పని చేయకూడదు, ఇలా ఈరోజు ఇవి ఖచ్చితంగా చేయాలి, ఇలాంటివి ఏమీ కూడా మీకు పట్టింపు లేదండి? అమావాస్య నాడు మాకు హాలిడే. ఉన్నది ఒకటే జీవితం, పునర్జన్మలు, గత జీవితాలు, గత జన్మలు లేవు, ఈ జన్మలోనే మనం ఏం చేసినా అని అంటారు. కానీ గత జన్మలు అయితే ఉన్నాయి, రాబోయే జన్మలు కూడా ఉంటాయి. ఎందుకని దాన్ని మనం అంగీకరిస్తాము అనంటే వాడి వెనకాతల క్యారీ ఫార్వర్డ్ ఏదో కొంత ఉంది కనుకనే ఒకడు అటు ఒకటి ఇటు ప్రవర్తిస్తాడు. 5 ఏళ్ల క్రితం నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు సమతామూర్తి అప్పట్లో తయారవుతూ ఉన్నారు, పూర్తి కావాలి. ఇప్పుడు అదంతా రెడీ అయ్యి ఎంతోమంది భక్తులు, మీ ఫాలోవర్స్ వచ్చి చాలా సంతోషంగా ఈ ప్రాంతాన్ని చూసి పెడుతూ ఉన్నారు. సమతా స్ఫూర్తికి మాన్యతనిచ్చేవాళ్ళని. శంకు చక్రాలని తీసుకోవడం చాలా పెద్ద ఎసెట్గా భావిస్తారు. అసలు శంకు చక్రాలు తీసుకోవాల్సిన వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏమన్నా ఉన్నాయా? తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్వామి? ఎవరికైనా భయం కలిగేది ప్రపంచంలో, ఏ ప్రాణికైనా దేనివల్ల భయం వస్తుంది? మరణం వల్ల. ఎగ్జాక్ట్లీ, చావు. దీన్ని ఇచ్చే ఒక దేవత ఉంది అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఆ దేవతని ఏమంటారు? మృత్యు దేవత అని. ఈ మృత్యు దేవత నుంచి ఎవడైనా తప్పించుకోగలడా? ఆ చిత్రగుప్తుడు రాసిన దాన్ని బట్టి తీసుకువెళ్ళడానికి చివరిలో ఎవరో వస్తారట. ఒక్కసారి తీసుకున్న తర్వాత పాటించవలసిన నియమ నిబంధనలు అంటే ఏంటి చెప్తారు స్వామి? శంఖ చక్రాలు తీసుకోవడం అనేది ఏదో కొత్తగా ఒక దీక్షను తీసుకోవడం, ఒకటి పైన తొడుగు వేసుకోవడం, ఒక ఆరోపణ చేసుకోవడం కాదు. ఈవేళ మనం బతికే బతుకులన్నీ కూడా కృత్రిమమైనటువంటి బ్రతుకులు. మనుష్య జన్మ కాబట్టి ఎప్పుడైనా మీ తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు ఎప్పుడైనా గుర్తొస్తారా? కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, తిరుగుతారు, చుట్టూ ఉంటారు కదా. మనిషి సమాజంలోనే కదా మనం ఉన్నది. దాన్ని మనసులో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామూలు మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, మనకి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని అన్నప్పుడు పిల్లలకి చెప్పాల్సినవి పిల్లలకి చెప్తారు, లేదు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే కనుక రాయాల్సినవి రాతకోతలు ఏమైనా ఉంటే చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ త్యజించి సన్యసించిన వాళ్ళకి ఏముంటుంది మనసులో? నా తదనంతరం ఎవరికి అందించాలనో లేకపోతే ఏదో చెప్పాలనో ఉంటుంది కదా, అలాంటివి నిజంగా ఉంటాయండి? ఏ గోల్ టు అచీవ్, దాన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి స్థితిని కల్పించి వెళ్ళగలిగితే దట్ ఈస్ ది బెటర్ థింగ్. అలాంటిది ఉన్నప్పుడు దానికి తగినటువంటి వ్యవస్థ చేయడం అనేది బాధ్యత. సొసైటీలో ఎన్నో రకాలైన దానాలు పెరిగాయి, పుణ్య కార్యక్రమాలు, భక్తి పెరిగింది. మీలాంటి వాళ్ళందరి ప్రవచనాలు విని ఎంతో కొంత భయం ఉంది, కొద్దో గొప్ప. కానీ అకృత్యాలు, అన్యాయాలు ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? చీకటి ప్రభావం ఉంటేనే వెలుతురు యొక్క ప్రభావం తెలుస్తుంది. పులుపు ఉన్నప్పుడే తీపి యొక్క అవసరం తెలుస్తుంది. కారం కూడా ఉంటేనే తీపి యొక్క టేస్ట్ ఏమిటి అనేది అర్థమవుతుంది. తర్వాత యుగంలో రావణాసురుడు లాంటి వాళ్ళు లేరు, తర్వాత యుగాల్లో మాత్రం ప్రతి యుగంలో కూడా ఉంటారు.